హాయ్ అండి. ఈరోజు నేను కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు టమాటా పచ్చడి చేశాను నా స్టైల్లో. మీకు కూడా చూపిద్దామని షేర్ చేస్తున్నాను ఈ వీడియో. స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఈ లోపల కొత్తిమీర ఒక గుప్పుడు తీసుకున్నాను, టమాటాలు ఒక 4 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 10, పుదీనా ఒక కొంచెం అండి, అండ్ అలాగే కరివేపాకు తీసుకున్నాను. ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల మనకి ఆకుకూరలు తినరు కదండి పిల్లలు, మన హస్బెండ్ వాళ్ళు. సో ఇలా అయితే డైరెక్ట్గా తీసుకోవడం కాదు కదా, సో అందుకని తీసుకుంటారని నేను ఇలా వేస్ట్ చేశానండి. అవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక ఒక 5 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫస్ట్ పక్కన పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దాంట్లో జీలకర్ర వేసుకొని టమాటాలు మగ్గించుకోవాలండి. ఈ లోపల మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము. టమాటాలు కూడా మగ్గాక అవి ఇవి కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకొని వీటిలోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నది ఉంది కదండి, ఈ పేస్ట్ అనేది టమాటా పేస్ట్ది అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అంతేనండి, ఇవన్నీ మిక్స్ చేసుకుని తాలింపుల్లోకి వేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి కొత్తిమీర, టమాటా, పుదీనా, కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుద్దండి. థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసుకున్నది కాక మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. థ్యాంక్ యూ.